పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. కొత్త నోట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం ఒక ఎత్తైతే అక్కడ ఇచ్చే 2000 రూపాయల నోట్ల మార్పిడి మరింత కష్టంగా ఉంది. కొత్త 500 నోట్ల రూపాయలు అందుబాటులో లేకపోవడంతో, పాత నోట్లు చెల్లకపోవడంతో 2000 రూపాయల నోట్లకు చిల్లర కష్టమైపోయింది. విజయవాడలో చిల్లర కష్టాలపై మా ప్రతినిధి ఆలూరు రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, వాట్ టు యు? 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. మూడో రోజు కూడా వాళ్ళ కష్టాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. భారీగా 2 రోజుల నుంచి కూడా ఈ పంపిణీ ఎక్స్చేంజ్ వ్యవహారం నడుస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఆ కామన్ మ్యాన్కి అవసరమైనంత మేర ఆ డబ్బు వారికి చేరలేదని చెప్పొచ్చు. ఈరోజు మనం గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఒక బ్యాంక్ దగ్గర ఉన్నాం. అక్కడ ఒకసారి బ్యాంకు దగ్గర క్రౌడ్ ఎలా ఉందో చూడొచ్చు. మొత్తం కిటకిటలాడిపోతా ఉంది. వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎట్లా సార్, మీరు నిన్న వచ్చారా, ఈరోజే వచ్చారా, ఎంతసేపట్లో మీకు అమౌంట్ వచ్చింది? నిన్న వచ్చాను. నేను మామూలు లైన్లో గంట సేపు నిలబడి ఎట్టా కొట్ట ఇదిగో 2000 నోట్లు ఇచ్చారు. ఇది 2000 నోట్లు 2 ఇచ్చారు. ఇవాళ నాకు ఎస్బీ అకౌంట్ ఉంది. ఇవాళ సలేదని 25,000 డిపాజిట్ చేసి 10,000 డ్రా చేసుకుందాం, 100 అవసరం కదా అని వచ్చాను. 10,000 డిపాజిట్ చేశా, డబ్బులు డిపాజిట్ చేశా. అది ఇక్కడ ఎంటర్ కావాలంట. ఏది ఇక్కడ ఎంటర్ అయితే కానీ అక్కడికి రాదంట. అందువల్ల మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఎంటర్ అయిన తర్వాత స్లిప్ తీసుకుని స్లిప్ తీసుకున్నా. ఎంత సమయం పడుతుంది మీ డబ్బులు మీకు రావాలంటే? ఇప్పుడు ఇక్కడ నిలబడితే నాకు ఎంత సమయం పట్టుదో చెప్పలేము. గంట పట్టొచ్చు, గంటన్నర పట్టొచ్చు. ఏర్పాట్లు ఉన్నాయా వృద్ధుల కోసం? ఏమైనా ఏర్పాట్లు లేదంట. అసలు అడిగా నేను 75 years నా పొజిషన్ ఏంటి అని అడిగితే మాకు అన్ని అకౌంట్లు ఏది కౌంటర్స్ మాకు లేవు, మాకు అన్ని కౌంటర్స్ లేవు, ఉండే ఈ కౌంటర్లు ఇందులో తప్పితే మేము లేవని చెప్పారు. మీరు ఎంత ఎక్స్చేంజ్ చేసుకున్నారు? మీకేమి ఇచ్చారు? 4,000 ఎక్స్చేంజ్ చేసుకున్నాను సార్. 4,000 ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 కావాలంటే 100 ఇవ్వలేదు, 2,000 ఇస్తున్నారు. చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. చేంజ్ కావాలంటే అసలు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీరు 2,000 నోట్లు, కొత్త నోట్ల కోసం వచ్చారా, చేంజ్ చిల్లర అమౌంట్ తీసుకెళ్ళడం కోసం వచ్చామండి? చేంజ్ ఇవ్వట్లేదు, 100s కావాలి మాకు. చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చెప్తున్నారు 100s గురించి అడిగితే? లేవంటున్నారండి. నోట్లే చూపిస్తున్నారు. 100s అడిగాను, ఇవ్వనని చెప్పారు. ఈ రోజు వచ్చారా, నిన్న మొన్న కూడా మీరు ఎక్స్చేంజ్? వచ్చాను, ఈ రోజు వచ్చాను సార్. మార్నింగ్ 9:30కి వచ్చాను. ఇంత గంట నా టైం పట్టింది. 100s ఇవ్వమంటే 100s ఇవ్వలేదు, 2,000 నోట్లు ఇచ్చారు. చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇది ఇక్కడ వినియోగదారులు చెప్తున్నటువంటి మాట. కొంతమంది కస్టమర్లు ఉన్నారు, మాట్లాడడం. సార్, ఎట్లుంది డబ్బులు చేంజ్ చేసుకోవడానికి? ఎటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఎంత టైం తీసుకుంటుంది? ఇబ్బందికరంగా గంట పడుతుంది సార్. గంట పడుతుంది. మీరు ఈ రోజే వచ్చారా, నిన్న మొన్న కూడా ట్రై వచ్చాను సార్? నిన్న 100s ఇచ్చారు. పెద్దగా తెలుస్తున్నారు. ఎట్లా ఉంది సార్? ఈ బ్యాంక్కి వచ్చారా, మీరు వేరే బ్యాంక్స్ దగ్గర ఏమైనా ప్రయత్నం చేశారా? ఈ బ్యాంకే వచ్చాం. ఇవాళ వచ్చి అప్పుడు అమౌంట్ మార్చుకుందామని లైన్లో నుంచి గంటన్నర పట్టింది. అంటే స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఆ పరిస్థితి అదేం లేదు సార్, నార్మల్. ఇవాళ 2వది పెట్టారు. నిన్న మాత్రం 1 ఇచ్చారు, ఆ చివరిది. ఇవాళ పెంచారు, ఇంకోటి పెంచారు. ఇది 2వది పెంచారు. కాకపోతే 2,000 రూపాయలు నోట్ ఇస్తున్నారు. అదేమో మారట్లా. అంత చిల్లర ఎవరో ఇవ్వట్లా. 100 ఇస్తే బాగుంటుందని. రైట్, ఇది వినియోగదారులు చెప్తుంది. 2,000 రూపాయల నోట్లు ఇస్తున్నారు, సమయం పడుతుంది. ఈ 2 సమస్యలు ప్రధానంగా వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. 2,000 రూపాయలు నోట్ ఇస్తే వాటిని బయట తిరిగి మార్చుకునేందుకు కొంత ఇబ్బంది అవుతుంది. బయట 100s అవైలబిలిటీ లేకపోవడంతో 2,000 రూపాయల నోటు తమ చేతిలో కొత్త నోటు ఉన్నప్పటికీ కూడా వాటితో తమ అవసరాలు తీరడం లేదు. ఇది ఒక కొత్త సమస్యను సృష్టిస్తుందని ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు అంతా చెప్తున్నారు. మరోవైపు అదనపు కౌంటర్ల విషయంలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉంది. సంతృప్తికరంగా లేదు అని వినియోగదారులు చెబుతున్నారు. వృద్ధుల కోసం సపరేట్గా లైన్లు పెట్టుంటే కొంత బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మూడో రోజు కూడా దాదాపు అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.